అండ్ మీ సన్స్ గురించి చెప్పండి. మీరు అంటే అందరికీ తెలుసు లైక్ నాగశౌర్య గారి మామ్ ఇట్లా బిజినెస్ చేస్తున్నారు అని. కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ సక్సెస్ గురించి లేకపోతే వాళ్ళ స్టోరీస్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతుంటారు పర్సనల్గా? అంటే యాక్చువల్గా అమ్మ ఇద్దరు పెద్దబాబు కూడా అంటే తను సెలబ్రిటీ కాదు కాబట్టి, కానీ పెద్దబాబు కూడా బాగా చదువుతాడు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి కూడా మంచి ఇంటెలిజెంట్. ఓకే. కాకపోతే కనుక ఇప్పటికీ నేనైతే హ్యాపీ ఫీల్ అవును వాడి విషయంలో కూడా. ఓకే. ఏంటి అంటే ఉన్న ఇదిని పూర్తిగా పెట్టడు అని. ఓకే. కాకపోతే మన 2024లో ఐఏఎస్ అవార్డు వచ్చింది. అంతా బాగానే ఉంటుంది కానీ ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తాడు, ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది. లేదు మ్యామ్, ఈరోజు గౌతమ్ గారికి నేనున్నాను, నేను లైమ్ లైట్ వేస్తాను అనమాట. ఓకే సార్, నేను మీ రీసెర్చ్ అంతా చదివాను క్లౌడ్ కంప్యూటింగ్ గురించి, హౌ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్, మీరు ఒక గూగుల్ స్కాలర్, హౌ యు ఆర్ రైటింగ్ ఆల్ ద పేజెస్ అండ్ ఆల్, మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఓకే మేడం ఇలా చెప్తున్నారులే కానీ యా, యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ వెరీ గుడ్ వర్క్. అలాగే బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్. ఓకే. ఇంక శౌర్య గురించి నేను చెప్పనక్కర్లే, అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా అంటే ఈ అనంతర మీడియా ద్వారా నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా. ఎందుకంటే మా ఉషా మూల్పూరిస్ కిచెన్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏంటంటే ఆడపిల్లలు అవని, పిల్లలు జాబ్ చేసేవాళ్ళు, ఇంకా బ్యాచిలర్స్ అవని, ఫ్యామిలీస్ అవని, అంటే చిన్న పిల్లలు అవని, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు శౌర్య అంటే ఇష్టం, మాకు శౌర్య సినిమాలు చూస్తాము అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. సో నిజంగా నేను యాక్చువల్గాను మా ఇక్కడ మనం షమూల్పూరిస్ కిచెన్ రెస్టారెంట్లో ఇక్కడ మాదాపూర్లో కానీ అక్కడ కుకట్పల్లిలో కానీ మొత్తం అంతా ఎన్టీఆర్ గారు వీళ్ళందరి మొత్తం పెట్టాను, అన్నీ పెట్టాను. అయితే చాలా మంది నన్ను అడిగారు నా శౌర్య గారిది ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు. అంటే వాళ్ళందరూ లెజెండ్స్ అండి, అందుకు పెట్టాను అని అంటే, శౌర్య లెజెండ్ కాదని మీరు ఎలా అనుకుంటారు, వెనక ఏ సపోర్టు లేకుండా వచ్చారు కదా అని వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయిలాగా మీ మదరే మీరు అలాగ అనుకుంటే ఎట్లాగా, మీరు పెట్టాలి అని చెప్పి నాతో ఎంతో మంది ఫైట్ చేశారు. నిజంగా వాళ్ళందరి అభిమానానికి మాత్రం మీ అనంతర మీడియా ద్వారా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.